హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 90వ రోజు అండి. నిన్నటి రోజుని లాహిరి మహాశయులు పవిత్ర గ్రంథాల గురించి సిద్ధాంత చర్చలు మానమని, అలాగే సనాతన దివ్య దర్శనాల గురించి కూడా కేవలం చదవటంతోనే సరిపెట్టుకోకుండా వాటిని సిద్ధింపచేసుకోవడంలోనే నిమగ్నమయ్యేవాడే జ్ఞాని అని చెప్పి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. గురుదేవుల సర్వవ్యాపకత్వం శిష్య బృందానికి ఒకనాడు ప్రదర్శితమైంది. ఆయన భగవద్గీతను వివరిస్తూ ఉండగా శిష్యులు వింటున్నారు. స్పందనాశీలమైన సృష్టి అంతటిలోనూ ఉన్న కూటస్థ చైతన్యానికి అర్థం వివరిస్తూ ఉండగా లాహిరి మహాశయులు హఠాత్తుగా పెద్ద ఎగశ్వాసతో అరిచారు. జపాన్ తీర సముద్రంలో అనేక ఆత్మల శరీరాల్లో నేను మునిగిపోతున్నా అని పెద్దగా అరుస్తున్నారు. మర్నాడు ప్రొద్దున టెలిగ్రామ్ ద్వారా వచ్చిన పత్రికా సమాచారం చదివారు శిష్యులు. అందులో ముందు రోజున జపాన్ సమీపంలో ఓడ మునిగి కొందరు చనిపోయారన్న వార్త ఉంది. లాహిరి మహాశయుల శిష్యుల్లో దూరాన ఉన్నవాళ్ళు చాలామంది ఆయన తమకు సమీపంలోనే ఉన్న సంగతి తెలుసు. క్రియాయోగ సాధన చేసే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్పేవారు ఆయన. తమకు దగ్గరలో ఉండలేకపోతున్న శిష్యులకు ఊరటగా నిరంతరం విస్తరించే మీ ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా బ్రహ్మాండ నిలయానికి మీకు దారి చూపిస్తుంటాను అంటాడు. ఆ మహాగురువుల ప్రఖ్యాత శిష్యులైన శ్రీ భూపేంద్రనాథ్ సన్యాల్ పడుచు వయసులో ఉండగా 1892లో కాశీకి వెళ్ళలేక ఆధ్యాత్మిక ఉపదేశం కోసం గురువుగారిని ప్రార్థించారు. లాహిరి మహాశయులు భూపేంద్రునికి కలలో కనిపించి దీక్ష ఇచ్చారు. తరువాత ఆయన కాశీ వెళ్ళి గురువుగారిని దీక్ష ఇమ్మన్నారు. నీకు ఇదివరకే దీక్ష ఇచ్చాను కలలో అని జవాబిచ్చారు లాహిరి మహాశయులు. శిష్యులు ఎవరైనా తమ లౌకిక బాధ్యతల్లో ఏది ఉపేక్షించినా గురుదేవులు మెల్లగా అతను చక్కదిద్దేవారు. శిష్యుడి లోపాల గురించి 10 మందిలో చెప్పక తప్పనప్పుడు కూడా లాహిరి మహాశయుల మాటలు ఎంతో సౌమ్యంగా ఊరడింపులా ఉంటాయి. లాహిరి మహాశయులు క్రియాయోగాన్ని జాగ్రత్తగా 4 క్రమోన్నత దీక్షలుగా విభజించారు. సాధకుడు నిశ్చితమైన ఆధ్యాత్మిక ప్రగతి కనబరిచిన తరువాతే పై 3 ప్రక్రియలు ఉపదేశించేవారు. ఒకనాడు ఒక శిష్యుడు గురువుగారు తన విలువను సరిగా అంచనా వేయటం లేదని గట్టి నమ్మకం ఏర్పరుచుకొని తన అసంతృప్తిని వెల్లడించాడు. గురుదేవా, నేను 2వ దీక్షకు నిశ్చయంగా సిద్ధంగానే ఉన్నా. సరిగ్గా ఇదే సమయంలో తలుపు తెరుచుకుంది. వినయ సంపన్నుడైనటువంటి బృందా భగవత్ అనే శిష్యుడు లోపల అడుగుపెట్టాడు. అతను కాశీలో ఒక పోస్ట్ మ్యాన్. బృందా, ఇలారా, నా పక్కన కూర్చో. మహాగురువులు అతని కేసి ఆప్యాయంగా చిరునవ్వు చిందిస్తూ మాట్లాడారు. ఒక మాట చెప్పు, 2వ క్రియకి సిద్ధంగా ఉన్నావా? ఆ చిన్న పోస్ట్ మ్యాన్ గురుదేవులను వేడుకుంటున్నట్లుగా చేతులు జోడించాడు. గురుదేవా, ఇంకా నాకు ఏ ఉపదేశాలు వద్దండి. ఇంతకన్నా పై ఉపదేశాలను ఎలా పట్టించుకోగలను? ఈరోజు మీ దీవెనలు కోరటం కోసం వచ్చాను. ఏమంటే, మొదటి క్రియ నన్ను దైవపరమైనటువంటి మత్తులో నింపేసి నేను ఉత్తరాలు బట్వాడా చేయలేకుండా చేసిందండి అన్నాడు భయంగా. అప్పుడే బృంద ఆత్మసాగరంలో ఎదులాడుతున్నాడే. లాహిరి మహాశయులనే మాటలకు ఆ 2వ శిష్యుడు తల వంచుకున్నాడు. గురుదేవ, పని చేయటం చేతకాక పనిముట్లకు వంకలు పెట్టే నాసిరకం పనివాణ్ణి నేను అన్నాడు అతను. వినయశీలుడైనటువంటి ఆ పోస్ట్ మ్యాన్ చదువుకున్నవాడు కాడు. కానీ తరువాత అతను క్రియాయోగం ద్వారా తన అంతర్దృష్టిని ఎంతవరకు అభివృద్ధి చేసుకున్నాడంటే, ధర్మశాస్త్ర విషయాలకు సంబంధించిన అనేక సమస్యలకు అతను చేసే వ్యాఖ్యానం కోసం అప్పుడప్పుడు పండితులు కూడా వస్తూ ఉండేవారు. పాపము పాండిత్యము 2 ఎరగని చిన్న బృందం
పండిత లోకంలో ఎంతో ప్రసిద్ధి పొందాడు. లాహిరి మహాశయులకు కాశీలో ఉన్న శిష్యులే కాకుండా భారతదేశంలో దూర ప్రాంతాల నుంచి కూడా వందల కొద్ది శిష్యులు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. తమ కుమారులిద్దరూ అత్తవారిలకు వచ్చిన సందర్భాల్లో ఆయన చాలా మాటలు బెంగాల్ వచ్చారు. ఆ విధంగా ఆయన ఉనికి వల్ల బెంగాల్ చిన్న చిన్న క్రియాయోగ బృందాల తేనెపట్టు అయింది కూడా. ముఖ్యంగా కృష్ణనగర్, విష్ణుపూర్ జిల్లాల్లో అనేక మంది నిరాడంబర శిష్యులు ఈనాటికి కూడా ఆత్మధ్యానపరమైన అదృశ్య వాహినిలో ప్రవహిస్తూ ఉండేటట్లు చేస్తున్నారు. లాహిరి మహాశయుల దగ్గర క్రియాదీక్ష పొందిన అనేక మంది మహాపురుషుల్లో చెప్పుకోదగ్గవారు కాశీలో ఉండే ప్రఖ్యాతులు స్వామి భాస్కరానంద సరస్వతి, ఉన్నత భావాలు గల దేవగర్ తపస్వి బాలానంద బ్రహ్మచారి. లాహిరి మహాశయుల కొంతకాలం పాటు కాశీలోని మహారాజా ఈశ్వరీ నారాయణ సింహ బహదూర్ వారి కుమారుడికి ప్రైవేట్ ట్యూటర్గా కూడా పనిచేశారు. గురువుగారి ఆధ్యాత్మిక సిద్ధిని గుర్తించి ఆ మహారాజా ఆయన కుమారుడు కూడా వారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు. అలాగే మహారాజా యతీంద్రియ మోహన్ ఠాకూర్ గారు కూడా దీక్ష తీసుకున్నారు. లాహిరి మహాశయుల శిష్యుల్లో పలుకుబడి గల లౌకిక పదవుల్లో ఉన్న కొందరికి ప్రచారం ద్వారా క్రియాయోగ మండలిని విస్తృతం చేయాలనే కోరిక ఉంటుండేది. అయితే గురువుగారు దానికి అనుమతి ఇవ్వాల. కాశీరాజుకు వైద్యుడిగా ఉన్న ఒక శిష్యుడు గురువుగారి పేరును కాశీ బాబా, అంటే కాశీలో ఉండే మహామహులుగా వ్యాప్తి చేయటానికి వ్యవస్థాపరమైన కృషి ఒకటి ప్రారంభించాడు. గురువుగారు దాన్ని కూడా నిషేధించారు. క్రియాకుసుమ గంధాన్ని సహజ రీతిలోనే వ్యాపించనివ్వండి అన్నారు ఆయన. క్రియా బీజాలు ఆధ్యాత్మికంగా సారవంతమైన హృదయ క్షేత్రాలు తప్పకుండా మొలకెత్తుతాయనేవాడు. వ్యవస్థాపరమైన ఆధునిక మార్గం ద్వారా కానీ అచ్చు యంత్రం ద్వారా కానీ ప్రచారం చేసే పద్ధతిని మహాగురువులు అవలంబించినప్పటికీ తమ సందేశ శక్తి అద్దు ఆపు లేని వరద వెల్లువల పెళ్ళుబికి తన ధాటితో మానవ మనస్సుల తీరాలను ముంచేస్తుందని ఆయనకి తెలుసు. పరివర్తన చెంది పరిశుద్ధి పొందినటువంటి భక్తుల జీవితాలే క్రియాయోగం అమర జీవశక్తికి ప్రత్యక్ష నిదర్శనాలు కూడా. లాహిరి మహాశైలికు శిష్యులిచ్చిన ఎన్నో బిరుదులు. యోగివర్ అంటే యోగుల్లో శ్రేష్ఠులని, అలాగే యోగిరాజ్ యోగుల్లో రాజు వంటి వారు, మునివర్ అంటే మునుల్లో శ్రేష్ఠులు. ఇవి కాక మరొకటి యోగావతార్ అంటే మానవ రూపంలో జన్మించిన యోగ విద్య. మొత్తం మీద ఆయన ఒకే ప్రభుత్వ శాఖలో 35 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. 1886లో అంటే రాణికేతులో దీక్ష తీసుకున్న 25 ఏళ్ల తర్వాత లాహిరి మహాశయులు పెన్షన్ మీద పదవి విరమణ చేశారు. పగటిపూట కూడా ఆయన దొరకటంతో శిష్యులు ఇతోధిక సంఖ్యలో రావటం ప్రారంభమైంది. మహాగురువులు ఇప్పుడు రోజు మొత్తంలో చాలాసేపు ప్రశాంతంగా పద్మాసన బద్ధులై మౌనంగానే కూర్చుంటూ వచ్చారు. కొద్దిసేపు షికారుకి వెళ్ళటానికి కానీ ఇంట్లోని ఇతర చోట్లకు వెళ్ళటానికి కానీ ఆయన తమ గది విడిచి వెళ్ళటం చాలా అరుదు. గురుదేవుల దర్శనం కోసం దాదాపు ఎడతెరిపి లేకుండా శిష్యులు ప్రశాంత ప్రవాహంలా వచ్చేవారు. చూసేవాళ్లకు సంభ్రమాశ్చర్యాలు కలిగేటట్టుగా లాహిరి మహాశయులకు అలవాటైనటువంటి శారీరక స్థితి, ఊపిరి లేకపోవటం, నిద్ర లేకపోవటం, నాడీ గుండె కొట్టుకోవటం మానేయటం, గంటల తరబడి రెప్పపాటు లేకుండా ఉండే ప్రశాంతమైన నేత్రాలు, ప్రగాఢమైన ప్రశాంతి పరివేశం వంటి మానవాతీత లక్షణాలని ప్రదర్శించేది. ఆత్మోద్ధరణ అనుభూతి పొందకుండా అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. దైవ సాక్షాత్కారం పొందిన ఒక సత్పురుషుని మౌన ఆశీర్వాదం పొందామని వాళ్ళందరికీ తెలుసు. పంచానన్ భట్టాచార్య అనే శిష్యుడు కలకత్తాలో ఆర్య మిషన్ ఇన్స్టిట్యూషన్ అనే పేరుతో ఒక యోగ కేంద్రం కూడా స్థాపించడానికి గురువుగారు ఇప్పుడే అనుమతిచ్చారు. ఈ కేంద్రం యోగ సంబంధమైన ఔషధాలు పంచిపెడుతూ ఉండేది.
భగవద్గీత చౌక ధరకు అమ్మటానికి అనువుగా బెంగాల్లో మొట్టమొదట ప్రచురణ చేసింది ఈ కేంద్రమే. హిందీలోనూ బెంగాలీలోనూ ప్రచురించిన ఆర్య మిషన్ గీతా ప్రతులు వేలాది ఇళ్లలోకి ప్రవేశం పొందాయి. సనాతనాచారం ప్రకారం గురుదేవులు వివిధ రోగాల నివారణ కోసం ప్రజలకు సాధారణంగా వేప నూనె ఇస్తుండేవారు. ఈ నూనె బట్టి పట్టి ఇమ్మని గురుదేవులు ఏ శిష్యుడినైనా కోరినట్లయితే ఆ పని అతను సులువుగా నెరవేర్చగలిగేవాడు. అదే మరొకరు ఎవరైనా ప్రయత్నిస్తే చిత్రమైన ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అవసరమైన ప్రక్రియల్లో నూనె బట్టి పట్టడం అయిన తర్వాత చూస్తే ఆ ద్రవం దాదాపు అంతా ఆవిరైపోయి ఉండేది. గురుదేవుల ఆశీస్సు కూడా దీనికి ఆవశ్యకమైన ఒక దినుసని దీనివల్ల స్పష్టమవుతుంది. మార్గోసా చెట్టు, దాని ఔషధ విలువలు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా గుర్తింపు పొందాయి. చురుగ్గా ఉండే వేప బెరడు ఒక టానిక్గా ఉపయోగిస్తారు. గింజల నుంచి పళ్ళ నుంచి తీసినటువంటి నూనెకు కుష్టు మరికొన్ని ఇతర వ్యాధులు నయం చేయడానికి వాడతారు. హిందూ వైద్య శాస్త్రాలని ఆయుర్వేదం అంటారు. వైదిక వైద్యులు సున్నితమైన శస్త్రచికిత్సా పరికరాలు కూడా ఉపయోగించేవారు. ప్లాస్టిక్ సర్జరీ చేశారు. విషవాయువు ప్రభావాలకు విరుగుడు ఎలా వేయాలో తెలుసుకున్నారు. సిజేరియన్ ఆపరేషన్లు, మెదడు ఆపరేషన్లు కూడా చేశారు. మందుల అంతఃశక్తిని పెంపొందింపు చేయటంలో ఆరితేరారు కూడా. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటి హిప్పోక్రేట్స్ అనే ప్రసిద్ధ గ్రీక్ వైద్యుడు తన మెటీరియా మెడికా అంటే ఔషధ పదార్థ తత్వశాస్త్రంలో చాలా మట్టుకు హిందూ ఆధార గ్రంథాల నుంచి ఎరువు తెచ్చుకున్నాడు అనేటువంటి ప్రతీతి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసారావు. థ్యాంక్ యూ.